కేసీఆర్ గారు సిద్దిపేట జిల్లాలో చింతమడక గ్రామంలో రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు. యువజన కాంగ్రెస్తో రాజకీయం మొదలుపెట్టిన ఆయన 1983లో టీడీపీలో చేరిన తర్వాత కీలక నాయకుడిగా ఎదిగారు మరియు టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రశ్నించే సందర్భంలో అదే ప్రభుత్వంలో అప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అయినా సరే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి మరియు టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. 2001లో టీఆర్ఎస్ అనగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. టీఆర్ఎస్ పార్టీకి గుర్తు కారు గుర్తు. అప్పటి నుండి తెలంగాణ సాధననే తన ధ్యేయంగా ముందుకు సాగారు. అదే సందర్భంలో 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు. తర్వాత కొన్ని సంవత్సరములు చూడగా ఎలాంటి ఉపయోగం లేదు అని అర్థం చేసుకొని 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధన కోసం 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అదే సందర్భంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టాడు. అప్పటి నుండి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అనేక మంది విద్యార్థులు మరియు ఉద్యోగులు మరియు చాలామంది తెలంగాణ ప్రజలు అమరవీరులుగా అయ్యారు. తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం ఏకం చేసి ఆంధ్ర వారి యొక్క ఆగడాలను అరికట్టడానికి తెలంగాణలోని అన్ని సంస్థలను కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి తెలంగాణకు సంబంధించి ఎలాంటి కార్యక్రమం అయినా జేఏసీ నుండే మొదలు పెట్టేవారు. అనేక కార్యక్రమాలు నిరసనలు చేసి బందులు చేసి చాలా కష్టపడి అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఎదిరించి తెలంగాణ సాధనని తెలంగాణ ప్రజానీకం మొత్తం ముందుకు సాగేలా చేశారు. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసం, తెలంగాణ ప్రజల యొక్క ధైర్యం, తెలంగాణ ప్రజల అమరవీరులు ఇచ్చిన బలిదానాన్ని చూసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 జూన్ 2వ తేదీన తెలంగాణను ఇచ్చారు. ఇన్ని ఏండ్ల తెలంగాణ కోరికను తెలంగాణ ప్రజలు నెరవేర్చుకున్నారు అని తెలంగాణ ప్రజానీకం మొత్తం సంబరాల్లో మునిగి తేలింది. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేశారు. తెలంగాణ ప్రజలు మరియు 2018లో కూడా తెలంగాణకు రెండవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు. 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేశారు కేసీఆర్ గారు. ఇలాంటి మరెన్నో సక్సెస్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.